హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చుప్పరి ఎమ్మెల్యేన్వి మిల్క్ ప్రొడక్ట్ పాడి పంట రైతు. ఈరోజు అయితే మీకు బఫెల్లో మిల్కింగ్ ఫుల్ వీడియోలో చూపెట్టబోతున్నా. ఫస్ట్ అయితే అయ్యో కుడిదైతే మేమైతే ఇంట్లో పెడతాం. అట్టలో కుడిది తాగేసింది. దుడ్డే వదిలిపెట్టిన తర్వాత పాలు చేపిన తర్వాత కట్టేస్తాం. అయ్యో చూడండి పాలు చెప్పింది. ఇక ఇగ్గుతో అస్సలు రాజుడు పోరాటం చేయాలి. రా సీత చూసిరా. ఇక ఇంతగానం ఇగ్గి కట్టేయాలి దీన్ని, ఎందుకంటే పెద్దగా అయింది కదా. 5 నెలల దుడ్డే. చూడండి పాలు ఇట్లా చేపలు అయితే వచ్చిన తర్వాత పాలు పిండడం అయితే స్టార్ట్ చేస్తాం. మేమైతే ఇగో లీటర్ పాలు వస్తాయి దీంట్లో. ఈ లీటర్ పాలు అయితే దుడ్డకే వదిలిపెట్టేస్తాం. పిండేటప్పుడు అయితే దీని అయితే గట్టిగా వస్తాయి. బర్రెల పాలలో ఇది ఒక్కటే మైనస్ పాయింట్ ఏంటంటే గట్టిగా వస్తాయి. మనం బర్రెను మంచిగా పొద్దు మాపు మంచిగా మేపితే, ఇదైతే మాకు ఎంత మంచిగా మేపితే అంత మంచిగా పాలైతే చాలా ఇస్తుంది. చూడండి ఎంత గట్టిగా వస్తున్నాయి. దీన్ని భయపడుకుంటా విండాలి. ఎందుకో తెలుసా, ఇది నన్ను దగ్గరికి రానియదు ఎక్కువ. మా సార్కి ఎక్కువ విండడం అలవాటు. నేను విండేటి 2 అటు సైడ్ ఉంటాయి. ఇదైతే ఇటు 2 మా సార్ విండుతాడు, 2 నేను విండుతా. చూడండి పాలైతే ముందు మాకైతే ఇక్కడ కేంద్రంలో వచ్చేసి 50 రూపాయలు, లోకల్ సేల్ అయితే 80 రూపాయలు నడుస్తున్నాయి. మీకు కూడా ఎక్కడ ఎంత నడుస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దుడ్డేకి అట్లా మంచిగా పాలు మంచిగా వదిలి పెడితే అంత మంచిగా హైట్ పెరుగుద్ది, మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది. తన ముందు కట్టేస్తేనే, బర్రె ముందు కట్టేస్తేనే దుడ్డేకి ఎప్పుడైనా బర్రె మంచిగా ఎక్కువ పాలు ఇస్తుంది. పాలైతే ఏగ చెప్పుకోదు. చూడండి పాలైతే బాగా గట్టిగా వస్తాయి దీని అయితే, కానీ చాట్ అయితే మంచిగా వస్తుంది. చూసిరా, ఇటు చూస్తుంది. ఇటు చూసినప్పుడు నేనేనా కాదా అని గుర్తుపడుతుంది. వేరే వాళ్ళనైతే దగ్గరికి రాని కదా అస్సలే. ఇట్లా పాలు వచ్చినప్పుడు అవి ఎడ్జు పెట్టు. ఇక్కడ పైన వచ్చే పాలలో వచ్చే మీగడ ఇట్లా అనుకొని పిండుతాం. మేమైతే ఇట్లా అలకగా వస్తాయి అన్నట్టు. పాలు పిండడానికి ఒక్కొక్క దానికి దాన్ని ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది ఎంత అనేది ఇవ్వడం. చూసిరా, నన్ను కూడా వీడియో తీస్తారని. బర్రెను తీసుకునేటప్పుడైతే ఆసాముల దగ్గరనే కొనుక్కోవాలి, అంగట్లో కొనుక్కోవద్దు. ఎందుకంటే మనకు అంగట్లో చెప్పిన పాలు గింత ఇస్తుంది అనే దానికి ఆసాములు చెప్పిన దానికి చాలా తేడా ఉంటుంది. అంగడి గొంగడని అందుకే అంటారు కదా. అంగట్లో చెప్పింది అయితే నమ్మకం ఉండదు. ఆసాముల దగ్గర అయితే ఒక 1/2 లీటర్ అటో ఇటు ఉంటుంది, కానీ లీటర్ల కొద్ది అయితే పరకైతే ఉండదు. మీరైతే కొనుక్కోవాలని అనుకుంటే మాత్రం తప్పకుండా ఆసాంలోనే దగ్గరనే కొనుక్కోండి. అంగట్లోనైతే కొనొద్దు కొత్త కొనుక్కున్న వాళ్ళైతే, ఎందుకంటే తెలియదు కదా. చూసిర్రా, మనమైతే పాలు విండుడు స్టార్ట్ చేసినామంటే మధ్యలో ఆపొద్దు. ఆగుకుంటే విండితే అవి ఎగచెప్పుకుంటాయి, ప్యాటు కూడా సరిగా రాదు. ఇక చివరి వరకు పాలైతే మొత్తం ఇట్లా చివరి వరకు విండాలి. ఎందుకనంటే ఇక వీటిలలోనే ఫ్యాట్ ఉంటుంది. ఈ ఒక్కొక్క చుక్క వస్తుంది చూడండి. చూపెట్టు, దగ్గర చూపెట్టు. ఇట్లా మీగడ ఇట్లా అనుకొని ఇట్లా ఒక్కో చుక్క వచ్చే వరకు మొత్తం పిండాలన్నట్టు. ఇట్లా లాస్ట్ దాంట్లోనే
ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. మనం ఇక ఎన్ని లీటర్లు ఇస్తే అంత టైం అనేది పట్టుద్ది. లీటర్లతోటి టైము చూడండి. ఇట్లా మీగడనైతే నురుగు ఎట్లా వస్తుందో మీదికి, బర్లదైనా ఆవులదైనా ఇట్లే నురుగు వస్తుంది. ఇదే మీగడ, దీంతో ఫ్యాటు చూడండి. ఈ ఒక్కొక్క చుక్క లాస్ట్ చివరి వరకు ఇట్లా ఏం లేకుండా తీస్తే మనకు ఫ్యాట్ అనేది కవర్ అవుతుంది. చూసారా, బఫెల్లో మిల్క్ ఫుల్ వీడియో వాచ్ చేసినందుకైతే చాలా థ్యాంక్స్. చూడండి, ఓకేనా? అయ్యో చూడండి, వదిలేస్తున్నా లాస్ట్కి. దాని లీటర్ పాలు దానికే వదిలేస్తున్నా. చూసిరా, చివరి వరకు చూసినందుకైతే చాలా థ్యాంక్స్. నచ్చితే తప్పకుండా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా అందరూ నా వీడియోని అయితే కంపల్సరీ చూడండి. ఓకేనా? బాయ్. మరి ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా.